నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మిథున్ రెడ్డికి పిఠాపురం నియోజకవర్గంతో పని ఏంటని రైల్వే కోడూరు బహిరంగ సభలో ప్రశ్నించిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ మద్దతుగా బాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న పవన్. పోలింగ్ సమీపిస్తున్న వేళ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. అన్నను విభేదించి వైసీపీలోకి చేరుతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించిన మాజీ మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. పాయక్రోపేట మండలంలో తెలుగుదేశం నాయకులు చేపట్టిన ఎన్నిక ప్రచారానికి విశేష స్పందన. నామవరంలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి అనితకు నీరాజనాలు పలికిన ప్రజలు. రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి పవన్ బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలు తప్పు చేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేత కాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్ద కాలం నుంచి నిరూపిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. కష్టాలు మనకి, బలిదానాలు, త్యాగాలు మనకి, సంపద జగన్ కు, పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి అని వ్యాఖ్యానించారు. జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీకి జనసేన అభ్యర్థికి గ్లాస్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పవన్ కోరారు. జనసందోహానికి, అన్నదమ్ములకి, ఆత్మబంధువులకి దారి పొడుగుతా మార్పు కోసం మీరు వచ్చారు. మాకు నీరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నువ్వు హారతిస్తున్నావు తమ్ముడు, ఇది నాకు ఇవ్వట్లేదు, మార్పు కోసం హారతిస్తున్నావు. ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి, అలసిపోయాం, విసిగిపోయాం, మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా, ఇప్పుడు గ్రహించలా. వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను. అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. మీ కష్టం తెలుసుకున్నవాడిని, మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయమైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు. పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప, ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికన్నా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను నాతోటి. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి అంటే, రాష్ట్రం మీకు గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా?
రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజలను మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా? దారి పొడవున క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, వాళ్ళని మర్చిపోయారా? దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు. దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం. ఓటు ఎందుకు చీలకూడదన్నాను? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ? ఏం మాట్లాడతాను? వెళ్ళి కర్నూలుకి వెళ్ళు, కొన్నిదల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడు. అక్కడ ఇదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం ఉన్నట్టుగా మాట్లాడతావు. దమ్ము లేదా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మర్డర్లు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చందనం వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డు వచ్చిన నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందనం డాన్, అలిపిరి కట్నంలో నిందితుడు 15లో మార్క్సిస్టులు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, రైల్వే కోడ్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడ్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా. ఒక్కొక్క వైసీపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. గత 4 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు రాజీనామా ప్రకటన చేశారు. 42 ఏళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడం లేదని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళుతున్నానని కృష్ణుడు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్ టీడీపీకి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2014-2019లో తుని నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఈసారి తుని టికెట్ను టీడీపీ హైకమాండ్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కృష్ణుడు టీడీపీని వీడినట్లు తెలుస్తోంది. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి, మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాము తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ
ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజయ్య గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి పేరు మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుద్ది. ఇవాళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను శాశ్వతాల నా అనుచరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం, పత్తిపాడు, పాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో విశేష స్పందన. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో సూర్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ కెఎం నాయుడు, కరి రుద్రి పర్యవేక్షణలు గవరపాలెం శంకర్ థియేటర్ దగ్గర ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల దగ్గర పడే కొలది రోజురోజుకు భరత్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ప్రచార స్థలానికి చేరుకోగానే మహిళలు, పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మలసాల భరత్ కుమార్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, విద్యావంతుడైన నన్ను దీవించి ఎమ్మెల్యేగా చేస్తే అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదు అన్నారు. ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. మే 13న జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడుకి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కొణతాల భాస్కర్రావు, కెఎం నాయుడు మాట్లాడుతూ, గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలే స్వయంగా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పడమే కాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని, అనకాపల్లిలో ఎమ్మెల్యేగా భరత్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అనడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి బొడ్డాడ లక్ష్మీనరసింహారావు, పీలా శ్రీనివాసరావు, దాడి నారాయణరావు, పొలమరశెట్టి మురళి,
పి శ్రీనివాసరావు, పెంటకోట అప్పలనాయుడు, కర్రి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 80 వార్డులో గడప గడపకి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మా కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చాలా ఉత్సాహంగా పాల్గొని ఏ విధంగానైతే మొన్న సీఎం గారి సభకు వచ్చారో దానికి రెట్టింపు జనం నిన్న నామినేషన్ కార్యక్రమానికి పాల్గొని వాళ్ళ అండదండలు అందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం కూడా చాలా ఉత్సాహంగా మేమంతా మీకు అండగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి వీళ్ళందరూ ఇక్కడికి తరలి వచ్చి ప్రతి కుటుంబాన్ని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మా కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ విధంగానైతే ఇంత ఉత్సాహంగా సహకరిస్తున్నారో రానున్న 3 వారాలు కూడా ఇంతే ఉత్సాహంగా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. ఈరోజు మన 80 వార్డులోని బృందావన కాలనీ, సాయి బృందావన కాలనీ, శంకర్ థియేటర్, కేంబ్రిడ్జ్ కాన్వెంట్ ఏరియా, ఈ లోపల ఉన్న ఏరియాలన్నీ కూడా గడప గడప కార్యక్రమం మన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి సారథ్యంలో ఇక్కడికి వచ్చి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ప్రతి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తే మనకు ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందుతుంది, జగనన్న రావాలి, జగనన్న కావాలి, జగనన్న వస్తేనే మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెబుతూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి, మన ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మలసాల భరత్ కుమార్ గారికి వేసి అత్యధిక మెజార్టీ గెలిపించండి అని చెప్తూ ఉంటే వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా హారతలు ఇవ్వడం, హారతలతో, నీరాజనాలతో పూల వరుసలు కురిపించి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపడుతూ స్వాగతించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరొకసారి జగనన్న ఖచ్చితంగా సీఎం అని చేసుకునే అవకాశం మేము అందరం కూడా పార్టిసిపేషన్ చేస్తాం, ఖచ్చితంగా జగనన్న సీఎం అని చేస్తామని మనందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు 80 వార్డులో కొండ లీమా భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి కార్యక్రమం మలసాల భరతుల్ని గెలిపించాలనే ఉద్దేశంతో గడప గడప కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందండి. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే మహిళా తల్లులందరూ కూడా ఈరోజు హారతలు బట్టి మీకు ఘన విజయం మీకు అందిస్తాం, త్వరలోనే మిమ్మల్ని విజయపదం నడిపిస్తామనే ఒక మాట ఇవ్వడం, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడపలో కూడా ఒక పథకం ఉందని ఒక సంతోషంగా చెప్పడం, అది మాకంతా కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందాన్ని మీ అందరి ముందు పంచుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కార్యకర్తలు, ముఖ్య నేతలు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మండల నామవరంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నామవరం టీడీపీ నాయకులు, సర్పంచ్ కురందాసు శివ, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు గొర్ల లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ పల్లా బాబురావు ఆధ్వర్యంలో చేపట్టిన అనిత ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామ ప్రజలు అనితకు హారతలిచ్చి విజయ తిలకాలు దిద్దుతూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి చేపట్టిన అనిత ఎన్నికల ప్రచారం నామవరంలో హోరెత్తింది. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని అనిత ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల్ టీడీపీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన నాయకులు తోట నాగేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, నందమూరి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, పాండురంగస్వామి, మాజీ చైర్మన్ యాళ్ల వరహాలబాబు, ఎంపీటీసీ రమాకుమారి, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిరాజు, బోడపాటి శ్రీను, గంపల రాజు, ముంజులూరి దుర్గాప్రసాద్, గొర్ల బాబ్జీ, ఈగల సూర్యనారాయణ, కొరివి శ్రీను, షేక్ వెంకా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రచార రథం నుండి కురందాసు శివ, తోట నగేష్, వంగలపూడి అనిత ప్రసంగించారు. అలాగే ఈరోజు మన నావారులో బీసీ నాయకులు అంటే మన నావారులో 1900 మంది ఉన్నాం. మన నావారంగా అందులో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం కూడా పెట్టారు, 50 సంవత్సరాల పెన్షన్ సూపర్ పథకం పెట్టారు. అలాగా 400 మంది ఉన్నారమ్మా మన నావారులో 50 సంవత్సరాల పెన్షన్కి. ఫస్ట్ పార్ట్ నేనే కొడుతున్నాం మన పాయకరావుపేట మండలంలో. జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ సైకో జగన్ పాలన 5 సంవత్సరాల్లో కూడా మనం అందరం కూడా ఏదో పథకాలు ఇస్తున్నాడు అని చూసామంటే మన వెనకాతల
గొయ్యలు తవ్వుతున్నాడన్న సంగతి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించవలసిన ఈ సందర్భంలో మిమ్మల్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా రైతాంగాన్ని అధపాతాలను తొక్కేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉన్నదంటే ఒక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి, మోడీ గారు ప్రపంచంలోనే అగ్రగణ్యగా పేరు ఎన్నికైన మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు, యువకుల్లో ఉత్తేజం కల్పించిన జోష్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈవేళ ఈ కూటమి అభ్యర్థిగా మన ఒక్కరు కూడా అందుగారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి ఆమె హయాంలో ఈ నియోజకవర్గం, ముఖ్యంగా ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే సర్పంచ్ ఇచ్చాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, కనీసం మన గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగకుండా చేశాడో, అదేవిధంగా మీ అందరికీ కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయి జీవన విధానానికి ఇబ్బంది కలిగేటట్టుగా చేశాడో మీ అందరికీ కూడా తెలుసు. దాని గురించి మీరు సపరేట్ గా చెప్పక్కర్లే. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు, ఒక సైకోయిజంతో ఒక సైకో ముఖ్యమంత్రిగా ఈ రోజు పేరు పొందిన ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఒకసారి చూసుకుంటే ఈ నామవరం గ్రామంలో కనీసం ఒక తట్ట మట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలే. ఈ రోజు మీరందరూ కూడా అంత వేవులో కూడా, ఎంత మంచి గ్రామం అంటే ఈ గ్రామం, ఎంత మంచి వేవులో కూడా శివని మంచి మెజారిటీతో ప్రెసిడెంట్ కింద నెగ్గించారు. మీరందరూ కూడా శివ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు శివను కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత మా శివ అయితే అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఈ టర్మ్ లో ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తలలు పట్టుకుంటున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 10 లక్షలు కనుక ఉంటే ఆ గ్రామ సర్పంచ్ దగ్గర ₹1,00,00,000 ఫండ్ ఇచ్చి 10:90 రేషియోలో డెవలపింగ్ యాక్టివిటీస్ చేసిన ఘనత. ఇందులో ఇబ్బంది పడకుండా మీ గ్రామంలోనే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా కలిగించారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఏందిరా అంటే, ఒక సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీల్లోని బ్లీచింగ్ చల్లడానికి కూడా ఈ రోజు డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది. మా నోడు పరిస్థితి ఏంటంటే దోచుకోవడం ఈ రెండూ తప్పించి ఈ రోజు గ్రామంలో పేదవాడు ఉన్నాడు, పేదవాడికి ఎదురు చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే నవరత్నాలు ఇచ్చేస్తున్నాడు, స్కీములు ఇచ్చేస్తున్నాడు, వాటన్నిటి వల్ల మన కడుపు నిండిపోతుంది అని అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ₹10 ఇస్తున్నట్టు ఇచ్చి మీ దగ్గర నుంచి ₹100 వెనక్కి లాక్కుంటున్నాడు. ఈ రోజు మీకు అమ్మఒడి ఇచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, ఆసరా ఇచ్చిన వెంటనే మద్యం ధరలు పెరిగిపోతాయి, చేయూత ఇచ్చిన వెంటనే గ్యాస్ ధరలు పెరిగిపోతాయి. ఎవడైనా ఇన్ని సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు ఎవడైనా ఉన్నాడమ్మా? ఏ మూలకి రాకుండా ఒక చేత్తో 2 చేతులతో పట్టుకుని వచ్చేసే పరిస్థితి, సరుకులు ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇవన్నీ కాకుండా పైగా వీళ్ళందరూ మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములు తీసేస్తారట. వీడిచ్చే లక్షల స్కీములను చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకు మించి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కూడా, అంటే గర్భిణీతో ఉన్న స్త్రీ దగ్గర నుంచి డెలివరీకి వెళ్ళాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉండేది. డెలివరీ అయ్యి పిల్లతో వస్తే కనుక బేబీ కిట్ ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చేవారు. పిల్లలకి చదువుకునే దానికి ఆస్కారం ఉండేది. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చేవారు. ఆఖరికి మనందరికీ కూడా ఉచితంగా విద్యను అందించేవారు. పిల్లకి పెళ్లి చేస్తే పెళ్లికానికి ఇచ్చేవారు. ఎక్కడైనా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే, ఇందాకే మన శివ చెప్పాడు, ఈ గ్రామంలో 6 కుటుంబాలకి చంద్రన్న బీమా వచ్చిందని. ఈ రోజు ఇందాక నేను ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి చెప్తుంది, అమ్మ నామవరం జంక్షన్ లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ యాక్సిడెంట్లు జరగకుండా చూసే బాధ్యత తీసుకో అమ్మా. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనే ఒక యాక్సిడెంట్ కేసు ఉంటుంది, దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ తండ్రిని కోల్పోయి చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రోజు ఎవరు ఎప్పుడు పోతారన్నది తలరాత, మనం ఎవరు చెప్పలేం. కానీ ఉన్న నాయకులు, బతుకున్న కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలిగేటట్టుగా మనం చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు యాక్సిడెంట్ గా చనిపోతే చంద్రన్న బీమా ప్రకారం ₹5 లక్షలు వచ్చేది. ఈ రోజు బీసీలందరికీ కూడా, బీసీలు ఎస్సీలందరికీ కూడా ఈ రోజు ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లుగా చనిపోతే ₹10 లక్షలు ఇవ్వడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఏ కుటుంబ సభ్యుడమ్మా తీసుకొచ్చి ₹10 లక్షలు మనకి ఇస్తాడు? ఈ రోజు ఇవి సంక్షేమం కాదా? ఒక ఆమె నాతో చెప్తుంది, అమ్మా మా గ్రామంలో విపరీతంగా రేషన్ కార్డులు తీసేశారమ్మా, రేషన్ కార్డులు లేవమ్మా అని. రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారో తెలుసా? రేషన్ కార్డు ఉంటే కనుక మీకు సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలి, రేషన్ కార్డు ఉంటే మీకు అమ్మఒడి ఇవ్వాలి, రేషన్ కార్డు ఉంటే మీకు చేయూత ఇవ్వాలి. అదే రేషన్ కార్డు తీసి పడేసాడు అనుకోండి, ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు పెన్షన్ మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే, భర్త చనిపోతే ఆ వచ్చే నెలే, నెక్స్ట్ నెలే
పాప వితంతువుకి మేము పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. ఈసారి పరిస్థితి ఏంటంటే 4-5 నెలలు భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఏం తింటుందో కూడా ఎవరికి అనవసరం. మళ్ళా జూన్ నెలలో జనవరి నెలలో వస్తేనే తప్పించి మళ్ళా ఆ నాయకుల తాలూకా ప్రోద్బలం ఉంటే తప్పించి వాళ్ళకి పెన్షన్ పెట్టే పరిస్థితి కనిపించట్లే. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఎంతో మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు, పిల్లల ఉద్యోగాల గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఫీజులు కట్టి డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు చేయిస్తే ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగం చేయడానికి 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు తప్పించి ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి పోలే. ఈ రోజు ఇంతకు ముందు నిరుద్యోగ భృతి ఉండేది, అది కూడా తీసి పడేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం లేని ప్రతి ఒక్క బిడ్డకి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. అది కూడా ఉద్యోగం వచ్చినంత వరకు కూడా. మీ అందరికీ తెలుసు, ఈ రోజు పాయకరపేట నియోజకవర్గం అంటేనే ఈ రోజు పారిశ్రామిక రంగానికి హబ్గా తయారయ్యే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏపీఐసి ద్వారా సుమారుగా 8,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ తీసుకురాలే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు సబ్బవరం మండలంలోని ఇరువాడలో జిఎస్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే నూతనంగా పెందుర్తి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన గండి బాబ్జీ అభినందన సభ కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా జిఎస్ కన్వెన్షన్ హాల్ పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా బాబ్జీని దుస్సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, సీఎం రమేష్ తనయుడు, కార్పొరేటర్స్ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను, బరినికాన సాయినాథరావు నాయకులు మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా బాబ్జీ అభిమానులు, నాయకులు మాత్రం చెక్కు చెదరలేదన్నారు. బాబ్జీకి కార్యకర్తలంటే ప్రాణమని, ప్రతి కార్యకర్త కష్ట సుఖాలలో తోడుగా ఉంటారని కొనియాడారు. అనంతరం గండి బాబ్జీ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 7 ఏళ్ల తర్వాత అందరినీ ఒకే చోట కలుసుకునే భాగ్యం కలిగిందన్నారు. ఇన్నేళ్లు తర్వాత కలిసిన ఇదే అభిమానంతో ఒక్క ఫోన్ మెసేజ్తో వచ్చి ఆశీస్సులు అందించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు విసిగికి వెళ్ళాలి కాబట్టి ప్రభుత్వాన్ని మారుతారు. డెఫినెట్గా మనం అందరం కూడా మళ్ళీ ఈ ప్రాంతాన్ని కొంతవరకు బాగా చేసుకుంటూ మనలో చాలా మంది చిరిగిపోయే సంపాదించి ఈ పార్టీ పరిస్థితిపోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డాలు ఉన్నారు. నేను రమేష్ బాబు గారు ఒకటి కోరుతున్నా, సార్ మనకి పార్టీ పని, ప్రజల పని ఎంత ముఖ్యమో కార్యకర్త పని కూడా అంతే ముఖ్యంగా మనం వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళ పని అయిన తర్వాత మనం బయటకు వెళ్ళాలి. ఇది మాత్రం అందుబాటులో ఉంటారు, అప్పుడు పనిచేస్తారు.
అందరికీ నమస్కారం. చాలా అత్యధికంగా ఉంది. మాటల రావలేదు. చాలా రోజుల తర్వాత బహుశా 7 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా వడ్డీపై కూర్చొని చూసే ఆనందానికి జనం వస్తుందని అనుకోలేదు. అది ఇక్కడ చాలా మంది కోరుకునే విధంగా పార్టీ మళ్ళీ కూడా ప్రతిష్ఠించాలిగా మరి నియమించబడ్డం నా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఎక్కువసేపు మనం మాట్లాడడానికి ఉండదు విషయం. చాలా మంది పెద్దలు అందరినీ మాట్లాడించడానికి సమావేశంలో కుదరదు. కానీ నేను 2 మాటలు చెప్పే లోపల పెద్దలు పంచకంగా కూడా వస్తారు. వారి 2 మాటలు మాట్లాడించి ఈ సమావేశాన్ని ముగిద్దాం. ఈ విధంగా ఒక ఆత్మీయ సమావేశంగా పెట్టాలని చెప్పి నేను తీసుకొని సడన్గా నేను రాత్రి 8 గంటలకి 9 గంటలకు 10 గంటలకు అనుకున్న విధంగా సమయాన్ని కబుర్లు చెప్పకపోయినప్పటికీ మెసేజ్ ద్వారా చూసి ఇంతమంది రెస్పాండ్ అయ్యి ఎంత వేగంగా ఈ సమావేశానికి ఇంతమంది చేసినందుకు మరొకసారి మీ అందరికీ నేను మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు చూపిస్తున్న అభిమానాలు నిజంగా నా జీవితాలతో ఉంటాను. నాకు ప్రాంతంలోనే మరి ఎప్పుడైనా ఈ అవకాశం వచ్చినా మన ప్రాంతాన్ని మనల్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఉండేది బలంగా. కానీ ఈసారి మనం పోటీలో లేకపోయినప్పటికీ మిత్రులుగా మన నాన్నని మన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూడా అనుభవించాలి. నేను రాత్రి వ్యాపార మీటింగ్లో ఫలితాలలో పూర్తిగా నాకు సరిపోతారని నేను భావిస్తున్నా. అందువల్ల మళ్ళీ అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు దొరకదని చెప్పిన నమ్మకం. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి అభిమానులకి పేరు పేరుగా నేను చెప్తున్నా. ఒకవేళ ఎవరు అనుకోవచ్చు గవర్నమెంట్ కాకపోతే మనం ఇంట్లో పడుకోవాలి. ఎవరికి కూడా అంత అవకాశం లేకుండా నేను చేస్తాను. ఎవరికి టీకే చేయలేదు మనల్ని. తీసుకోవచ్చు. ఇంతగా ప్రభుత్వం బతకాలి. మనం ప్రభుత్వం లేకపోయినా ప్రభుత్వం ఉన్న ఈ సభలో లేకపోతే ప్రభుత్వ కాన్స్టిట్యూన్సీలో ఎవరు కూడా ఏమి చేయలేని ధీమా మనం ఇవ్వగలిగితే మన జోడు పెట్టే ధైర్యం కూడా ఎవరు లేదు. ఇక్కడ సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్గా పనిచేసినంత కాలం కొంత సేవ జరిగింది. మళ్ళీ రేపు అభివృద్ధి మన పత్రికా రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అయితే ఆయన ద్వారా కొంత ప్రభుత్వానికి నేను కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేయడానికి వచ్చేసరికి నాకు ఊరు దగ్గర పర్లేదు కానీ ఎంపీ గారికి మాత్రం భారీ మెజార్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రాంతంలో మనం ఢిల్లీలో కొనుగోడున్న వ్యక్తి డైరెక్ట్ గా బీజేపీ క్యాండిడేట్ అవడం వల్ల మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే ఆయన మీద మనకు రైతు ఉంటుంది. అందరికన్నా బెందుకు ఎక్కువ మెజార్టీ ఇచ్చారని అనిపించుకుంటే బెందుకు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఆయన. అందువల్ల ఆయన ఇచ్చే మెజార్టీ మనం ఆయన వాడుకోవడానికి అన్న విషయాన్ని నేను తెలియపరుస్తూ బాబ్జీ గారి నాయకత్వ లక్షణాలు నాకు తెలుసు. బాబ్జీ గారు ఎప్పుడు కార్యకర్తల మనిషి. కార్యకర్తలకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా కూడా బాబ్జీ గారిని ఒకసారి బాబ్జీ గారు నచ్చిన వ్యక్తులు జీవితంలో బాబ్జీ గారి వదలు. ఎందుకంటే కార్యకర్తలకి అంత భరోసాగా ఉండే వ్యక్తి. మరి ఆయన కాకపోయినా నేను కూడా కార్యకర్తలతో బాగానే ఉంటాను. చాలా సంతోషం, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంకా 10 పెరగాలని చెప్పి
మీకు తెలిసి చాలా టైం మనం కొంత కోల్పోయాం ప్రచారంలో. బాబీ గారు చెప్పినట్టు మధ్యలో ప్రధానమంత్రి ప్రోగ్రాం, పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఇలాంటివన్నీ తీసేస్తే మాకు ఉండేది ప్రచారానికి ఇంకా 12 రోజులే ఉంటుంది. మరి మన ఇన్ఛార్జ్ గారితో ఎంపీ గారితో కూడా మనం ఎక్కడ కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఎంపీ శ్రీమన్ రమేష్ గారు ఉదయం నన్ను పిలిచి అన్ని నియోజకవర్గాల్లో చాలా ఎక్కువ తిరిగాను తప్ప ఉన్న 15 రోజుల్లో 7-8 ప్రోగ్రాములు ఇస్తానన్నారు. నేను బాబ్జీ గారిని ఒకటే పోతా ఉన్నాను. ఆయన ఇంటికి మనం చెప్పాం కాబట్టి మండలానికి ఒక మీటింగ్, వార్డులో 2 వార్డులపై ఒక మీటింగ్ పెడితే ఆయనతో పరిచయ కార్యక్రమం, ఆయన ఎందుకు మనకి ఎంపీగా కావాలో మనం వివరించవచ్చు. రమేష్ గారి గుర్తు కావాలి. ఈ 2 గుర్తుల్ని కూడా మీరు ఊరలో మీ గ్రామంలో ప్రచారం చేసినప్పుడు పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. మరి ముఖ్యంగా ఎంపీ గారి విషయంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆయన ఎక్కువ మెజార్టీతో మనం గెలిపించుకోవడం అనేది మన అవసరం, మన స్వార్థం. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల అనుబంధం పరిచయం అది. నేను ఆయన గట్టిగా ఎంత మెజార్టీ ఇచ్చాం, ఆ ప్రాంతానికి ఇది ఎందుకు తేవు, ఇది ఎందుకు చేయవు అని చెప్పి అడిగే స్థితిలో మనం ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ, మరి బాబ్జీ గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరందరూ కూడా మీ సహాయ వాళ్ళకి 2 బొమ్మలు వస్తున్నాయి. తర్వాత ప్రజల్ని కార్యక్రమాలను వదిలేసి సంపాదన పడతా ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తా ఉన్నాం. నాకు విలేక అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది తెలుగుదేశం జనసేన ఉపాధి అయితే మిమ్మల్ని వైసీపీ వాళ్ళే గెలిపిస్తారండి. అంత ఇసిపోయారు ఎమ్మెల్యేతో అని చెప్పి అలాంటి దౌర్భాగ్యం రాజకీయాలు చేస్తా ఉన్నారు. కక్షపూరితమైన రాజకీయాలు, మన వాళ్ళని కేసులు పెట్టించడం, హింసించడం, ఇసిగించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనమైతే నేను చెప్తా ఉన్నాను, బాబ్జీ గారికి నాకు సంబంధం ఉంది. ఇద్దరు అన్నదమ్ములాగా. పిఠాపురం పట్టణం అగ్రహారంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 4 రోజులుగా జరుగుతున్న మందిరం 25వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయిబాబాకు వివిధ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, సత్యవ్రతం, లలిత సహస్ర, హనుమాన్ చాలీసా పారాయణలు, అఖండ సాయినామ సంకీర్తన, పేదలకు మహాన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ మీడియాకు కార్యక్రమాలు వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు చక్రవర్తుల ప్రసాద్, పివి రాజగోపాల్, కేఎస్ఆర్ రాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వారి రజత వార్షికోత్సవం అనగా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి ఈ నెల 25వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం పాలాభిషేకం బాబావారికి, అనంతరం సాయంకాలం పలకి ఊరేగింపు జరిగిందండి. అదేవిధంగా సోమవారం ఉదయం బాబావారికి సామూహిక సత్యవ్రతములు, సాయంకాలం బాబావారి మందిరంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణ జరిగింది. అలాగే 3వ రోజు మంగళవారం ఉదయం బాబావారికి పంచామృత అభిషేకాలు, సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. అదేవిధంగా 4వ రోజు ఉదయం 24వ తారీఖు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి జరిగింది.
ఈరోజు గురువారం ఆఖరి రోజు సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం అనంతరం బావారి మందిరంలో భారీ అన్నదాన సంతర్పణ మరియు వస్త్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేయించేసి ఉన్నటువంటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు గారి మందిరంలో 25వ వార్షిక మహోత్సవాల సందర్భంగా మొదటి రోజున 21వ తారీఖు ఆదివారం నుంచి 25వ తారీఖు గురువారం వరకు స్వామివారికి 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరపబడ్డాయి. అందులో భాగంగా మొదటి రోజు 21వ తారీఖు ఆదివారం నాడు స్వామివారికి భక్తులందరి చేత క్షీరాభిషేకము, అదేవిధంగా సాయంకాలం భక్తులందరి చేత స్వామివారికి భజన కార్యక్రమం జరపబడింది. రెండవ రోజు సోమవారం నాడు ఉదయం భక్తులందరి చేత స్వామివారికి లలితా సహస్రనామ పారాయణ, అదేవిధంగా 23వ తారీఖు మంగళవారం నాడు భక్తులందరి చేత సామూహిక సత్యవ్రతములు నిర్వహించబడ్డాయి. స్వామివారికి బుధవారం నాడు 24వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన భక్తులందరి చేత ఎంతో కోలాహలంగా జరపబడింది. ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా 25వ తారీఖు ఉదయం నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కైంకర్యములు, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృత సహిత ఏకాదశ ద్రవ్యములు అభిషేకము, అనంతరము లక్ష్మీ గణపతి పూర్వక నవగ్రహ పూర్వక వాస్తు మండపారాధన, ఋత్వికుల చేతి లక్ష్మీ గణపతి హోమము కూడా నిర్వహించబడింది. అదేవిధంగా ఆలయ అభివృద్ధి, లోక కళ్యాణము అంతా కూడా జరిగి ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము జరపబడ్డాయి. అనంతరము పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ రోజున హోమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమము, అలాగే పేద సాధలకు వస్త్రదాన కార్యక్రమము కూడా నిర్వహించబడింది. భక్తులందరూ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయబడ్డాయి. జై సాయిరామ్. జనసేన నాయకులు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ ఆధ్వర్యంలో ఛాయ్ చర్చ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ నిర్వహించిన ఛాయ్ చర్చ ప్రచారం కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకర్షితులను చేసింది. ఏ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అయిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీగా పాల్గొన్నారు. ఛాయ్ అంటే మోడీ అని, మోడీ అంటే బీజేపీ అని, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమని టీ కుట్టుల దగ్గర ఛాయ్ తాగుతూ నేతలు ఎన్డీఏ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కమలం గుర్తుపై ఓటు వేసి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తోట నగేష్ చేపట్టిన ప్రచారానికి ప్రజలు స్వాగత సుమాంజలి అందించి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, గూటూరు శ్రీను, మజ్జూరి నారాయణరావు, కుబ్బల కుమార్, ఇంజరపు సూరిబాబు, అయ్యన్ మూర్తి, రాజా రమేష్, అరవింద్ ముక్కిడిపల్లి, నాగరాజు, జగతా శ్రీను, జగతా శ్రీధర్, కరి శ్రీను, బోడపాటి శ్రీను, తాటిపక్క లోవరాజు, ఎర్రా నరేష్, కుర్రే మోషే తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, గూటూరు శ్రీను, మజ్జూరి నారాయణరావు, కుబ్బల కుమార్లు మీడియాతో మాట్లాడారు. రేపు జరగబోయే ఎన్నికల నిమిత్తం ఎన్డీఏ కూటమి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోటీ చేస్తుంది కాబట్టి మరి ఛాయ్ వాలా స్థాయి నుంచి ఈవేళ భారత ప్రధాని మోడీ గారు ప్రపంచ స్థాయిలోకి ఎదిగి భారతదేశాన్ని నెంబర్ 3 ప్లేస్లో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మరి ఈ టైంలో మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి బలపరిచి పాయకరావుపేటలో పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత గారు, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా సీఎం రమేష్ గారికి పువ్వు గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలని ఈ ఛాయ్ వాలా నినాదంతో ఈవేళ పాయకరావుపేటలో టీ తాగి పొద్దుటే ఉదయం సెంటర్లో అందరికీ కూడా మరి బీజేపీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఏంటంటే మొన్న వారం రోజుల క్రితం మోడీ గారు భారతదేశంలో 314 డైరెక్ట్ ఛాయ్ వాలా షాపులు, టీ టైం షాపుల దగ్గర నుంచి సుమారు కొన్ని వేల మందితో ప్రత్యక్షంగా ఆయన ఫోన్ ద్వారా కానీ లేదంటే వీడియోల ద్వారా కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం వేల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్డీఏ కూటమిని బలపరచాలని తెలియజేస్తుంది. పరిపాలన వలన దేశం ఎంత అభివృద్ధి చెందిందని ప్రజలు కూడా భావిస్తున్నాం. తెలంగాణ ఛాయ్పై చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ
జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద, అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయిన కమలపూడి ఎంపీ గారిని సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి గెలిపించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం లభించిన అందరూ కూడా గారి స్ఫూర్తితో పాయకాడపట్నంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి ఛాయ్వాలా అని చెప్పి ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఛాయ్ ప్రత్యక్ష ఈ ప్రోగ్రాంకి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి మహా మేధావులతో ఏర్పాటు చేయబడింది. ఒకటి, మోడీ గారు నిర్విఘ్నంగా 10 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంత ఎకనమిస్ట్ ఎవరు లేరు. ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా చూడగలిగేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనకు పోటీ చేసే సత్తా ఉన్నా సరే సాక్రిఫైస్ చేశారు. ఆయన అన్నింటినీ కూడా త్యజించి మాకు కావాల్సింది ఎన్డీఏ కూటమి గెలుపు అని చెప్పేసి ఆయన గెలిచేటువంటి స్థానాలు కూడా కొన్ని వదులుకుని త్యాగం చేసి ఈ ఎన్డీఏ కూటమిని బలపరచడానికి ఆయన ముఖ్య కారకుడు. కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులు బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి బాయికపేటలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేసిన అనిత్ గారిని, బీజేపీ పార్టీ తరఫున అనకాపల్లి పార్లమెంటు స్థానం పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారిని అత్యధిక మేధతో గెలిపించి మన ప్రాంతం ఎనుకొండ ప్రాంతం, ఆ ఎనుకొండ ప్రాంతానికి అటు సెంట్రల్లోని స్టేట్లోనూ కూడా గవర్నమెంట్ ఫామ్ అయితే మినిస్టర్లు వస్తాయి, అనేక మా ఉద్యోగ అవకాశాలు యువతకు కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థులైనటువంటి అనిత్ గారికి సైకిల్ గుర్తుపైన, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపైన ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఛాయ్ ప్రత్యక్ష కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్రంలోనే ఒక కూటమి ఏర్పాటు జరిగింది. ఇందాక మన నగేష్ గారు, సీన్ గారు చెప్పినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా కేంద్రంలో మన మోడీ గారు ఎంత డెవలప్ చేశారో, మన ప్రపంచంలోనే 3వ స్థానాన్ని తీసుకురావాల్సే ఘనత మోడీ గారు జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా ఆదాయాలు పెంచి ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే కోట్లాది రూపాయలు వస్తాయి, కానీ ఆయన వదులుకొని మన రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలన్న ఒక ఆలోచనతోనే ఆయన ఎన్నో ఇందాక సీన్ గారు అన్నట్టు ఆయన ఇంకా గెలుస్తాడు సీట్లు ఇస్తేనే, కానీ ఆ సీట్లు కూడా అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం వరకు తీసుకొని ఈరోజు ఆయన సేవ చేసి మొత్తం ముగ్గురు కలిపి ఒక కూటమి కింద ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే మన పాకిరపేట నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున వంగలపూడి అనిత గారు, బీజేపీ తరఫున మోడీ గారు నిలబెట్టిన వ్యక్తి సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారు అంటే ఒక చిన్న వ్యక్తి ఏం కాదు, అంటే మనకు తెలియకపోవచ్చు. కడపకు నుంచి ఎంతో ఉద్యోగాలు చేసి ఇంచుమించులు 24 రోజులు ఎంతో ఆమరణ నిరాదీక్ష చేసిన వ్యక్తి అంటే ఎవరనంటే సీఎం రమేష్ గారే. ఒకవేళ ఏమైనా సరే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే డైరెక్టర్గా మోడీ గారి దగ్గరికి కానీ అమిత్ షా గారి దగ్గర కానీ వెళ్ళి మాట్లాడే శక్తి దమ్మున్న నాయకుడు ఎవరంటే సీఎం రమేష్ గారే. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటో ఆలోచించుకోవాలి, మన నియోజకవర్గం కానీ మన అనకాపల్లి పార్లమెంట్ కానీ బాగుపడాలి, మన అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే పాకిరాపేట నియోజకవర్గం అనిత్ గారిని గెలిపించాలి. అలాగే అనకాపల్లి పార్లమెంటుగా సీఎం రమేష్ గారు. వీరంటే ఒకటి సీఎం రమేష్ గారి గుర్తు కమలం, అలాగే సైకిల్ గుర్తుకి రెండేట్లకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మరి కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రియ నాయకులు వాట్ నగేష్ గారికి, అదేవిధంగా ఈరోజు టీ తాగే వ్యక్తి ఈరోజు ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా, ఈ ప్రపంచాన్ని 3వ స్థానంలో నిలిచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళడం ఈ భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంతో కనుతుంది. మరి మిత్రపక్షాలైన కూటాలైన మరి బీజేపీ పార్టీ తరఫు నుంచి సీఎం రమేష్ గారు నిలబడడం జరిగింది. అదే పాకిరపేట నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత గారు సైకిల్ గుర్తుకి నిలబడడం జరిగింది. వీరిద్దరూ కలిస్తే మన నియోజకవర్గం, మన పార్లమెంట్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ పాకిరపేట నియోజకవర్గ ప్రజలందరూ కలిపి సైకిల్ గుర్తుకి మరియు కమలం గుర్తుకి వేయాలని కోరడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఏలేరు ఆయకట్టు రైతులను ఎండగట్టి 2 టీఎంసీల ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించకపోవడం దారుణమని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను రైతులను కట్టేట ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పిఠాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ప్రచారం కార్యక్రమం ప్రారంభించాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు పలుకుతూ ప్రచారం ప్రారంభించాం. ప్రతి ఒక్కరూ కూడా గ్లాస్ గుర్తు కొట్టేసి ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరికి కూడా గెలిపించవలసిందిగా భారీ మెజార్టీతో కోరుతా ఉన్నాం. మరి ఈ గ్రామం వచ్చేసరికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు నాయనలో చేశాం. ఊరంతా 100% సిమెంట్ రోడ్లు వేసాం. ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ ఇచ్చాం. అలాగే ఇక్కడ మారం తల్లి అమ్మవారు టెంపుల్ కట్టాం. అలాగే గోర్స చెరువునంతా కూడా మరి శుభ్రంగా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 2 పంటలు కూడా రైతులకి సస్యశ్యామలంగా పండించాం. ఎప్పుడు కూడా రైతు నీరు కోసం వెళ్ళకుండా. ఈవేళ గోర్స గ్రామంలో రైతులు పొలాలు ఎండిపోయి నీరు లేక రైతులు రోడ్లంట తిరిగే పరిస్థితి. ఎంచేదంటే పురుషోత్తపట్నం ఆపివేయడం. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుందో అభ్యర్థి వంగా గీత గారు పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో ప్రజలు రైతులు అడగాలి. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ పనులు ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో వంగా గీత గారిని అడగాలి. అలాగే మన నీరు, మన రైతుల నీరు, మన పొలాలు పండి నీరు 3 టీఎంసీ నీరు ఏలేరు నుంచి తాండవాకి ఎందుకు ఇచ్చారో వంగా గీత గారిని అడగాలి. ఒక కాంట్రాక్ట్ గురించి 25 కోట్లు కక్కుతుపడి తాండవాకి 3 టీఎంసీ నీరు మన పిఠాపురం రైతుల నీరు ఏలేరు నుంచి తరలించారు. ఇవన్నీ నిలదీసి అడగవలసిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 5 ఏళ్ళలో గీత గారు కనపడ్డారండి ఎవరికన్నా? ఈవేళ మన ఓట్లు ఉన్నాయన్న దృష్టితో ఎలక్షన్లో నిలబడ్డాం కదా అని చెప్పి ఆవిడ వచ్చి పలకరిస్తుంది. అది బాగా గుర్తు చేసుకోవాలి. రైతులు పంటలు మునిగిపోతే కనపడలేదు, పొలాలు ఎండిపోతే కనపడలేదు, ప్రజలు కరోనాతో చచ్చిపోతుంటే కనపడలేదు, మందులు లేక హాస్పిటల్లో ఉన్నా కనపడలేదు, కిట్లు లేకపోయినా కనపడలేదు. ఎప్పుడు కూడా వర్మే కనపడ్డాడు. 1,50,000 మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, వైద్యాలు చేయించాం, ప్రాణాలు తెగించి కరోనా సమయంలో తిరిగాం. ఈవేళ ఆవిడ ఓటుకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టాలని చెప్పి వంగా గీత గారిని ఎంచేదంటే 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి. ఎండను ఎంచేదంటే ఏసీ రూమ్లో 5 ఏళ్ళు కూర్చున్నప్పుడు తిరుగుతాయి. అంచేత ఇంకో 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కళ్ళు తిరగడం కానీ ఎండను పడిపోవడం కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏ రావు. అంచేత ప్రజల్లో తిరగడం ఓడిపోతారు. ఎలాగన్నా ఓడిపోయిన కాడి నుంచి అన్నా మీరు అలవాటు చేసుకుంటే 2009 అన్నా ఏమన్నా అవకాశం వచ్చి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మి సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత పాల్గొని గడప గడపకు వెళుతూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ ను, ఎంపీగా మూడి ముత్యాల నాయుడును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మలసాల నివేదిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని, ఎమ్మెల్యేగా భరత్ ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును గెలిపించుకుంటామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని తెలియజేశారు. 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 81వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 81వ వార్డులో ఉన్నాం. ఈరోజు
కరెక్ట్గా 20వ రోజు ఎక్కడా కూడా నీరసపడకుండా ఫస్ట్ రోజు ఏ ఎనర్జీతో ఉన్నాము ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నాం. ఈ రోజు అయితే ఈ వీధి వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు జగనానికి వేస్తాం, మా వీధికి రావద్దు, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటున్నారు. దానికి కారణం ఆయన ఇచ్చిన సంక్షేమం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కరోనా టైంలో అందరూ ఏ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేసినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఉంది. అండ్ ఆయన ఇచ్చిన అందరు ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతారు. ఈయన మటుకు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ఒకటే పేటేశారు. అలాంటి ముఖ్యమంత్రులు మనకి ఎక్కడో దొరకదు. అండ్ మొత్తం పాలన కూడా మార్చేశారు, వాలంటీర్ సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి. కాబట్టి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుకుని ఖచ్చితంగా వాలంటీర్ సచివాలయం వ్యవస్థని మనం నిలబెట్టుకోవాలి. చాలా మంది వేరే పార్టీలు వచ్చి ఏవేవో చెప్తున్నారు, అంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారు అనమాట. ప్రజలు కొంచెం ఎవరు నమ్మకుండా మనకి ఎవరు చేశారు, ఎవరు మాట ఇచ్చారు, మనం ఎవరి ద్వారా సంక్షేమం అందుకుంటున్నాం అన్నది ఒకటే గుర్తుపెట్టుకోండి. మే 13వ తారీఖున జరిగిన ఎలక్షన్లో భరత్ గారు ఎమ్మెల్యే కింద నుంచుంటున్నారు, ఎంపీ కింద పూడి ముత్యాల నాయుడు గారు నుంచుంటున్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 81వ వార్డులో పూల్బాగ్ రోడ్లో ప్రచారం చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఈరోజు ఆల్రెడీ 20th డే, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఎంతో అభిమానంతో వాళ్ళు అన్ని పథకాలు అవి పొంది ఎంతో అభిమానం ప్రేమతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తీసుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తామని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా మా వార్డులో మేము చాలా పనులు చేసాము, కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు స్మార్ట్ స్కూల్స్ ఇవన్నీ సరే కొంచెంలో ఉన్నాయి. అలాగే ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అవి ఉన్నాయి. ఇవన్నీ వర్క్లన్నీ మేము త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మళ్ళీ ఆ వర్క్లన్నీ కంటిన్యూ చేసి దగ్గరుండి కంటిన్యూ చేసి మంచిగా చేసుకుందామని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ మాత్రం పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సీఎం చేయాలనే ఉద్దేశం మీద. కాబట్టి మా వార్డు నుంచి తప్పనిసరిగా ఎమ్మెల్యే కింద మలసాల భరత్ కుమార్ గారిని, అలాగే ఎంపీ కింద బూడి ముత్యాల నాయుడు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి మేము చాలా పట్టుదలతో ఉన్నాం. కంపల్సరీగా వీళ్ళిద్దరిని అత్యంత మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి మీరందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారంలోకి వచ్చాక హామీలను గాలికి వదిలేశారని తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి మండిపడ్డారు. మాట తప్పిన మడమ తిప్పిన మనిషిగా జగన్ మిగిలిపోయారని ఆమె ఉదాహరణలతో వివరించారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండల కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. కృష్ణ తులసి పర్యటనకు అన్ని చోట్ల విశేష స్పందన లభిస్తోంది. స్థానిక ప్రజలే ముందుకు వచ్చి అక్కడి రోడ్లను చూపిస్తూ ఇవన్నీ ఆరిమిల్లి రాధాకృష్ణ హయాంలో నిర్మించినవి అని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి అనేది రాధాకృష్ణ హయాంలోనే జరిగిందని, ఆ తర్వాత అంగుళం పని కూడా జరగలేదని స్వచ్ఛందంగా చెబుతున్నారు. కృష్ణ తులసి పర్యటనకు సంఘీభావం తెలుపుతూ ప్రచారంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహిళలమంతా కలిసి మరి అత్తిలి మండలంలోని అత్తిలి పట్టణంలో మేము ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అత్తిలి పట్టణంలో వారందరూ కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది, మనకి ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని అందరూ కూడా గుర్తించారు. ముఖ్యంగా అత్తిలి పట్టణంలో మరి అత్తిలి టౌన్లో ఎక్కడ చూసినా కానీ ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న వీధికి వెళ్ళినా కానీ అందరూ ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇవన్నీ కూడా రాధాకృష్ణ గారు వేయించినటువంటి రోడ్లు, ఇవన్నీ కూడా మేము అట్లాంటి రోడ్లలో ఈరోజు సుఖంగా ఉన్నాం, మేము ఆయనే మరలా మాకు రావాలి అని ప్రజలంతా కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి వారందరూ కూడా చెప్తుంటే. అట్లాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తిప్పను అని చెప్పినటువంటి వ్యక్తి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఇది చెప్తాను, నేను మాట తప్పను మడం తిప్పను అంట. మరి ఈరోజు మహిళలందరికీ కూడా, చెల్లెమ్మలందరికీ కూడా నేను భరోసాగా ఉంటాను, మద్యపాన నిషేధం చేస్తాను,
3 విడతలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడగడానికి మీ ముందరికి వస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఆయన విస్మరించి మరి ఎక్కడ పడితే అక్కడ బార్లు ఓపెన్ చేసి ఆయన మరి మహిళలందరికీ కూడా అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ వెళ్ళినా కానీ మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇటువంటి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిని మేము మరలా అధికారంలోకి తీసుకురాము అని వారందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు, వారందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మనకి రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వంలోనే మరలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. మరి అందరికీ కూడా ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి ఎవరైతే అసలైన అభివృద్ధి సిసలైన సంక్షేమాన్ని అందిస్తారో మరి అటువంటి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేసే విధంగా మనం మాత్రం ముందరికి వెళ్ళొద్దు. దయచేసి అందరూ కూడా గుర్తించాలని నేను అభ్యర్థిస్తూ మరి మీరందరూ కూడా ఆదిమల్లి రాధాకృష్ణ గారికి మీ ఓటుని వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా, సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మరలా అట్లానే మరి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా, ఎంపీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుచున్నాను. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజనం ఆసక్తిగా చూస్తున్నారు. గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే ఎవరైనా బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను పెట్టుకోవడంపై అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిపించని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలో ఐడియల్ కాలేజీ దగ్గర భారీ స్థాయిలో మద్యం బాటిళ్లను పట్టుకున్న అధికారులు ఎన్నికల తనిఖీలో భాగంగా కాకినాడ సామర్లకోట రహదారిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఐషర్ వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను గుర్తించి ఇంద్రపాలెంలో ఉన్న కాకినాడ సౌత్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ కు అప్పగించారు. ఈ మద్యం బాటిల్ సుమారు 21 లక్షల రూపాయలు విలువ చేస్తాయని ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మద్యం బాటిల్ తరలిస్తున్న వాహనాన్ని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని తెలిపారు. 24 సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంద్రపాలెం ఐడియల్ కాలేజీ దగ్గర స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఏర్పాటు చేస్తుండగా, అంటే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా వాళ్ళకి ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం గమనించారు. దానిలో వాళ్ళు చూస్తే దానిలో మద్యం బాటిల్స్ ఇవి ఉన్నాయి, మద్యం పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెలని వెంటనే సబ్కి అప్పచెప్పడం జరిగింది. నేను స్టేషన్ తీసుకొచ్చి వాటిని లెక్క పెట్టగా అవి 293 పెట్టెలు ఉన్నాయి. వాటి విలువ సుమారు 21 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 21 లక్షలు. సో ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. వాహనం యొక్క డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నాము. అతని నుంచి సమాచారం రాబట్టడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేయడం తెలియదండి. తెలియదండి నాకు. ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని 41వ డివిజన్ దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో చిన్నిపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చే బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులను వింటూ డివిజన్ మొత్తం పర్యటించారు. ప్రజాగలం ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టి హారతలిచ్చారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని రంగాల వారికి ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు హయాంలో ప్రజారంజక పాలన ఉండబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైలపల్లి నరసింహమూర్తి, మైలపల్లి రాజు, సయ్యద్ హమీద్, గొలగాన వినోద్, రవి, మురళి, మూర్తి, నాగేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
ముందుగా ఇన్ఛార్జి మణి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ గారికి, మాజీ రాష్ట్ర కార్యదర్శి టీవీ రాణన్ గారికి, అలాగే మత్స్యకార నాయకులు నరసింహమూర్తి గారికి, మెయిన్ టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఇక్కడ 7 రోడ్ జంక్షన్ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవయ్య గారికి, ఇన్ఛార్జ్ వాళ్ళ ఫ్యామిలీ నుండే ఆ దేవయ్య గారికి, అలాగే రోనంకి కళ్యాణ్ గారికి, జగన్ గారికి, కోటన్నకి, అలాగే తిరుమలన్నకు, అలాగే పార్వతీశం గారికి, కమలమ్మకి, రమమ్మకి, ప్రసాద్ గారికి, రాజు గారికి, రాంబాబు గారికి, సుశీలమ్మకి, అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక తక్కువ మంది ఉన్నారు పేరు పేరు టైం అవుతుంది కలిసి చెప్పవచ్చు. అలాగే సిద్ధిబాబు మేసాలకి, మన ఇట్లు రామనాథ్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దుంగ శ్రీధర్ అన్నయ్య తెలుగుదేశం, అలాగే ఎన్టీఆర్ పేరాభిమాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రానున్న 15 రోజులు మనం అందరం కష్టపడి వైసీపీ నాయకులు ప్రయోగాలకు లొంగకుండా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పెట్టారో ఆ ఆశయ సాధన దిశగా పోతున్న చంద్రన్నకు, అలాగే లోకేష్ అన్నకు మద్దతుగా కూటమి అభ్యర్థి నన్ను మీరు గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో చెందుతుంది. రేపు మనం అందరం కూడా మంచి సంక్షేమ పథకాలు, అలాగే వార్డుల్లో కూడా డెవలప్ చేసుకోవచ్చు, టౌన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, కూడా పట్టణాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ, ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఆడవారికి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ, అలాగే 1500 చొప్పున ప్రతి నెల పెన్షన్ మాదిరిగా వేయడం, ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే 15,000 రూపాయలు ఇవ్వడం, అలాగే నిరుద్యోగ యువతందరికీ ఉద్యోగ రూపకల్పన 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి నిరుద్యోగ 3,000 ఇవ్వడం, అలాగే రైతు భరోసా ఇది ఉంటే భూమి ఉంటే 20,000, అలాగే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ అది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో 1000 చొప్పున ఇస్తూ, జూలైలో ఏదైతే ఉందో 4,000, ఈ 3,000 7,000 రూపాయలు ఇచ్చి, అలాగే వికలాంగులకి 4,000 3,000 6,000 రూపాయలు చేస్తూ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ రానున్న ఎలక్షన్లో వైసీపీ నాయకులు ప్రలోభాలకు లొంగకుండా అందరూ కష్టపడి ఇంకా మిగతా వారికి కూడా చెప్పి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని మీరు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ అలయన్స్ క్లబ్ ఆఫ్ తుని వారి సర్వసభ్య సమావేశం సీతారామ యోగా సెంటర్ కొత్తపేట నందు జరిగింది. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ వారి సహాయ సహకారాలతో తుని నుండి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పొందిన చిరంజీవి సాయికి అవసరమైనటువంటి డెల్ హైవెర్షన్ ల్యాప్టాప్ సుమారు 60,000 రూపాయల విలువ చేసేది చిరంజీవి సాయి కోరిక మేరకు పేద విద్యార్థికి ల్యాప్టాప్ బహూకరించడం జరిగింది. అధ్యక్షులు శ్రీ కోరుకొండ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు చేయూతనివ్వడం అలవెన్స్ క్లబ్కు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి శ్రీ విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించి వరల్డ్ గిన్నిస్ బుక్ ఎక్కిన తుని చిరంజీవి సాయికి చాలా అవసరమైన ల్యాప్టాప్ సభ్యుల సహకారంతో బహూకరించడం మా అదృష్టంగా భావిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని తెలియజేశారు. కోశాధికారి నోకయ్య శెట్టి, కె భీమరాజు, పరవాడ తాతబాబు, బి నాగేశ్వరరావు, కంకిపాటి రామం మూర్తి, సహాయ కార్యదర్శి నెల్లిపూడి రాజబాబు, స్వామి, గోవిందరావు, ఇతర అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
సపోర్ట్ చేయడం కానీ జరిగింది సార్, అలా మోటివ్ చేయడం కానీ జరిగింది సార్. కానీ అది అంతవరకు ఉండిపోతుందండి. ఏ పరిధి కూడా మీరు ప్రజలు మీరు చేసిన సహకారం గతంలో నాకు ఎవరో చేయలేదు సార్. ఇంత పెద్ద సహకారం అంటే అందరూ కూడా వచ్చి సభాషణలు కానీ మీకు ఏం ప్రాబ్లం చెప్పు, నేను చేస్తాం మా ద్వారా కానీ చూపించిన వాళ్ళు ఎవరు లేరండి. నాకు ఎంత పెద్ద సాయి అలవెన్స్ క్లబ్ వాళ్ళతో మీకు ఎవరు చేయలేదు సార్. అది నేను మనసులో ఎప్పుడు పెట్టుకుంటానండి. అది అలాగే అది ఎప్పుడు పేపర్, టీవీ, న్యూస్ ఫుటేజ్, సోషల్ మీడియా వరకు పరిమితం అయిన తప్ప అది నెక్స్ట్ అచీవ్మెంట్ ఎప్పుడు తోడవలేదు సార్. అందువల్ల ఆ పాయింట్లన్నీ కూడా పేరెంట్స్ తీసుకోకుండా అలాగే తెలుస్తుంది సార్. భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ ఇన్వెన్షన్ చేసి పేరెంట్స్ దగ్గర పేరెంట్ కోసం కూడా మీ దగ్గరికి వస్తుంది సార్. ఖచ్చితంగా మీరు నాకు సాయం చేస్తారు సార్. ఎందుకంటే అసలు సంబంధం లేని వ్యక్తులకి సాయం చేయడం అనేది ఈ రోజుల్లో మాట్లాడలేదు సార్. ఎందుకంటే సొంత వల్లే పట్టించుకున్న రోజులు ఇది. అంటే మా కుటుంబస్తులు ఎంతమంది ఉన్నారు కానీ ఎంతమంది పని మమ్మల్ని పట్టించుకున్న రోజులు మా సార్ అంటే ఇలాగే అంటే ఓటుతో మాట సభాషణ చెప్పడం ఇది సార్. కానీ తన ఒక సహాయంతో మనకు ముందుకు పంపించడం చాలా గొప్ప విషయం సార్. అలాగే భవిష్యత్తులో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో రేపటి నుండి మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ తాటిపర్తి జంక్షన్ నుండి వన్నెపూడి కొడవల నుండి పర్యటన చేస్తాడని జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో అజయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు అత్యంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల సందీప్, జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేయడానికి వస్తున్నారు. రేపు గొల్లప్రోలు రూరల్లో ప్రచారం చేస్తారు. 3:30కి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి రోడ్ షో కంపెనీ మన వన్యపూడిలో మీదుగా పోతాం రోడ్ షో. మళ్ళా కొడవల్లో మీటింగ్ ఉంటుందండి. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చంద్రుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి, పిఠాపురం ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీటింగ్స్లో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు అంటే ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకోవాలా, అందరూ కూడా లక్ష మెజార్టీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరం పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా రేపు ఒక గొల్లప్రోలు మండలంలో క్యాన్వాస్ చేయడానికి రావడం అందరికీ ఇంకా ఉత్సవం, ఇంకా ఉత్తేజం నింపుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో అందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు జరగబోయే ఈ వరుణ్ తేజ్ ప్రోగ్రాంలో పాల్గొని నేను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళంతా వస్తున్నారు. ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరన్నా కూడా వస్తారేమో అని మేము వెరీ తొందరలో యాజ్ అండ్ వెన్ ద ప్రోగ్రామ్ ఇస్ ఫైనలైజ్ చెప్తాము. చిరంజీవి గారి ప్రోగ్రామ్ మాకు దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, మీకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. వరుణ్ తేజ్ వస్తున్నారు, అట్లాగే సాయిధరం తేజీ, తేజీ కూడా ఏమన్నా వస్తారనేది ఇంకా క్లియారిటీ లేదు. బట్ వీఆర్ హోపింగ్ దే విల్ కమ్. కానీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీకి ఇచ్చారు. ఎస్ఎస్ఎల్సీ అనేది చాలా పెద్దది, తర్వాత ఎస్ఎస్సీ వచ్చింది. సో అది పెద్ద ఇది కాదండి. ఏదో చెప్పారు, నేను 10th క్లాస్ సెయింట్ జోసెఫ్లో చదువుకున్నాను పలానా సంవత్సరంలో. ఆ స్కూల్ సర్టిఫికేట్ కూడా అలాగే ఉంది. ఇవన్నీ కూడా అదొక ఏదో ఒక ప్రచారం చేసి ఆ సాక్షి ఛానల్ వాళ్ళు పాపం వాళ్ళ బాధ్యత కదా, మనం ప్రచారం ఏదో ఒకటి దాన్ని తీసుకువచ్చి ఒక కాంట్రవర్సీ చేయాలని ట్రై చేశారు. బట్ ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలందరికీ కూడా తెలిసేది ఏంటంటే, తెలిపేది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ సక్సెస్ఫుల్గా ఇట్ హెస్ బీన్ యాక్సెప్టెడ్. సో ఇంకా ఎటువంటి కాంట్రవర్సీలు లేవు. ఖచ్చితంగా కూడా ఇంకా నామినేషన్ రివ్యూ అయిపోయింది, స్క్రూటీ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి యుద్ధమే.
రేపటి నుంచి ఉన్న ఓట్లంతా బ్యాలెట్ బాక్స్ తీసుకుపోవాల్సిన ప్రక్రియ మీదే ఉంటాం. ఖచ్చితంగా కూడా అందరి ప్రజల్లో ఏ విధంగా అయితే 1,00,000 మెజార్టీలో ఉన్నా మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని పిఠాపుర వాసుల యొక్క పిఠాపుర ప్రజల యొక్క కోరిక మనసులో ఉందో దాన్ని పూర్తి చేయాల్సింది మా సహకారం ఎంత కావాలో అన్ని చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిథున్ రెడ్డికి పిఠాపురం నియోజకవర్గంతో పని ఏంటని రైల్వే కోడూరు బహిరంగ సభలో ప్రశ్నించిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ మద్దతుగా బాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న పవన్. పోలింగ్ సమీపిస్తున్న వేళ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. అన్నను విభేదించి వైసీపీలోకి చేరుతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించిన మాజీ మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. పాయక్రోపేట మండలంలో తెలుగుదేశం నాయకులు చేపట్టిన ఎన్నిక ప్రచారానికి విశేష స్పందన. నామవరంలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి అనితకు నీరాజనాలు పలికిన ప్రజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.